అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబర్కి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన సందీపన్న మేము ఇంత ముందు పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమలో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ వరకే, ఏదైనా గేమ్ వరకే, బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒక్కటే. నిజంగా అన్న ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. అందరూ అందరికి సపోర్ట్ సినిమా అందరూ సపోర్ట్ చేసి అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నది ఇదే స్టేజ్ అవుతాడా నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేసి చూసి సపోర్ట్ కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే మీ ప్రేమ ఇక్కడ వచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, గుర్తు పెట్టుకుంటా. వచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మా ఊరు పోయినప్పుడు నేను చూసిన మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకుని అడుగు పెట్టాను. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడే గెలిచిన, మీరందరూ గెలిపించారు, నేను ఒక్కడి కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్న సినిమా తీసిండు, మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మనం అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మన మీద పెట్టుకున్న నమ్మకాలు ఎప్పుడు ఉపయోగదు. అది ఒక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు, నేనేదో మీకు తెలుసు. ఆ ప్రేమ దారు, ఆ ప్రేమ కొంచెం అర్థం చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం. షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్ కానీ ఎంతో కష్టపడి తీసినట్టు తెలుస్తా ఉంది. చాలా బాగుంది. ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు. కెమెరామెన్ బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఎడిటర్ గురించి చాలా చెప్పాల్సిన పని లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు, బాగుంది. ఎడిటర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిపోయింది. ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్? సార్ రాలేదా? ఆయన అన్ని ప్రొడ్యూసర్లు నిజంగా వాళ్ళ సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయడం చాలా కష్టం. మరి టేస్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంకా ఈజీ. ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావాలంటాడు. లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడి మాట్లాడతాడని భయం. చూసారా, వాడే ప్రమోట్ చేస్తుంటాడు. నేను మాట్లాడుతున్నప్పుడు సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను. నిర్మాత కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఆడియన్స్ దాకా పోయిందా కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగా వెళ్తుంది. చేయగలిగింది ఎవరికి చూసినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. పరిస్థితుల్లో సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా అసలు సినిమా కంప్లీట్ అవ్వడం పెద్ద మ్యాటర్. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావడం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటర్. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక కనపడలేదు. కానీ అంతకుముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాడ్ లాంటి సినిమాలు చాలా పెద్ద హిట్లు అయ్యాయి సినిమాలన్నీ కూడా. అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది. ఆర్టిస్టులు అందరూ కూడా ఒక ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తా ఉంది. అలాగే సందీప్, ఎందుకంటే వాడు నాకు డాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు. నాకు వాడు ఎంతన్నప్పటి నుంచి తెలుసు.
స్వర్ణ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తన ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్ గా మనం చూస్తాం ఈ మధ్యకాలంలో. ఒక మంచి రీల్ కూడా అది యానిమల్ లో ఒక బీజియం ఎంట్రీ బీజియం చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో బ్యాండ్ లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్ గా ఏ విధంగా అయినా సరే, ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కడం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి. ఆ తర్వాత మనం ఏ ఆట అయినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా ఒక పెద్ద సినిమాలో, ప్యాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజియం చేయడం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్ గా కష్టపడతా ఉంటే, నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్ లో. లైఫ్ ఎక్కువ పెద్ద సీరియస్ గా తీసుకోవాలి, చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్ గా రిలీజ్ చేయాలండి. కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తానని ఉంది. అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మా ఫ్యామిలీ. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్ ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. గేమే తమ్ముడు కాగడంటూ ఫ్యామిలీ గొడవలే అవన్నీ మర్చిపోండి. బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్ కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే మా యూట్యూబర్స్ అందరికీ కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని, తమ్ముడికి మాత్రం పాజిటివ్గా రాయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.